యూత్ ఇవ్వాలనిపించింది ఫస్ట్. ఇటువంటి కథ దొరికితే 4-5 ఇన్వెస్టీలు పెట్టుకోవచ్చు, యూత్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అంతా చేసే కంటెంట్ కూడా అటువంటి కంటెంటే క్రియేట్ చేసుకో, అది కాకుండా సాంప్రదాయకంగా అందరూ రావాలని ఈ ఉద్దేశం ఎందుకు చేశారు? ఓకే ఇద్దరికి నేను ఇది ఆపాదిస్తానండి. ఫస్ట్ మా గురువుగారు కృష్ణవంశీ గారు, ఆయన అండర్లో నేను వర్క్ చేశాను కాబట్టి సొసైటీకి అంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయొద్దు అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మా శ్రీధర్ గారు అండర్లో చాలా సంవత్సరాలు ట్రావెల్ అవుతూ వచ్చాను. సో ఆయన గైడెన్స్లో ఆయన దీంట్లో ఇదంతా కూడా డెవలప్ అయింది బేసిక్గా. సో మనం చుట్టూ తిరిగే మనుషుల మధ్య ఉంటే మనం ఏంటి అని చెప్తుంది సొసైటీ. బేసిక్గా ఈ ఇద్దరు నా లైఫ్లో బాగా ఇంపార్టెన్స్ ప్లే చేశారండి. సో అందుకని ఎక్కడ లైన్ క్రాస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అందరూ చూసేలాగా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్ని, ఒక సెన్సిటివ్ ఇష్యూని నీట్గా ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ యాడ్ చేసి చేసామండి. 2017లో రాసుకున్న కదా, ఇప్పుడు 2026లో 25 ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి సమాజంలో కానీ లేకపోతే కథా వస్తువులో కానీ చూసే ఆడియన్స్లో కానీ చాలా మార్పులు వచ్చేసినాయి. కథ 2017లోకి అప్పుడు ఆలోచనకి ఇప్పుడు ఆలోచన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏమైనా చేంజెస్ వచ్చినాయా మీ కథలో కానీ, లేకపోతే అప్పుడు అనుకున్న పాయింట్ని ఎప్పుడో తీశారు? ఇది 2017లో ఐడియా వచ్చినా కూడా అండి ఇప్పటివరకు తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు. అండ్ మీరు నమ్మరు, మేము షూటింగ్కి స్క్రిప్ట్ రెడీ అయ్యి వెళ్ళినా కూడా డే బై డే ఏమైనా బెటర్మెంట్స్ వస్తే ప్రొడ్యూసర్ మేము డిస్కస్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ చేస్తాం. సో 2017 నుంచి ఇప్పటి వరకు చాలా వర్షన్స్ మారాయి, చాలా చేంజెస్ జరిగాయి. సో డెఫినెట్గా మెచ్యూర్డ్ అయ్యి వచ్చిన సబ్జెక్ట్ లానే తయారైందండి ఫైనల్గా. సార్ హీరో గారు కనీసం లిప్ లాక్ అన్న పెట్టించారా మీతో? ఏంటంటే కనీసం లిప్ లాక్ అన్న ఉంటుందా సినిమాలో? లేదండి, లిప్ లాక్ కూడా లేదు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉండాలనేది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారి ఇంటెన్షన్. సో దాంట్లో లిప్ లాక్లు టైటిల్లో అంత పెద్ద టైటిల్ పెట్టుకున్న కనీసం లిప్ లాక్ కూడా లేకుండా ఎట్లా సార్? లిప్ లాక్ వారంట్ అయితే చేయాలండి, అక్కడ అవసరం లేదు. అవసరం లేనప్పుడు చేయడం వేస్ట్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విక్రాంత్ గారు చెప్పండి. వస్తుందా? విక్రాంత్ గారు, సో మీ ఫస్ట్ ఫిలిం ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఇండస్ట్రీ ఎలా